అసలు భీష్ముడు ఎందుకు పెళ్లి చేసుకోడు, భీష్మ ప్రతిజ్ఞలు ఎందుకు వచ్చాయో ఈ రీల్స్ వల్ల తెలుస్తుంది అనమాట. నిన్న చూసాం కదా, శంతన్ మహారాజు వెళ్ళి సత్యవతిని ఇష్టపడుతున్నా అని చెప్తారు. అప్పుడు సత్యవతి, నేను నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా నాన్న దాసరాజుతో వచ్చి మాట్లాడండి అని చెప్తుంది అనమాట. అప్పుడు శంతన్ మహారాజు దాసరాజు దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్తే అప్పుడు దాసరాజు ఇలా అంటాడు, నీ కొడుకు భీష్ముడు ఉన్నాడు, ఆయన ఎంతటి పరాక్రమంలో అందరికీ తెలిసిందే. ఆయన ఎదురుగా ఉంటే 1,00,000 మంది ఎవ్వరు బతకరనమాట. సాక్షాత్తు ఆ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు వచ్చినా కానీ ఆయన ఓడించలేరు. అలాంటి వీరుడు నీ కొడుకు. అలాంటి కొడుకు ఉండగా నా కూతురు నేను పెళ్లి చేసుకుంటే తన పిల్లలకి రాజ్యం ఎలా వస్తుంది? రాదు కదా. నా కూతురు సుఖం నాకు ముఖ్యం. నా కూతురు ఆనందంగా ఉండడం నాకు ముఖ్యం. కాబట్టి నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకునేటట్టయితే నా కూతురు యొక్క పిల్లలు రాజులవ్వాలి. నీ కొడుకు భీష్ముడు కాదు అని చెప్తాడు అనమాట. అప్పుడు శంతన్ మహారాజ్ చాలా బాధపడతాడు. తన సొంత కొడుకు అప్పటికి భీష్ముడు ఉన్నాడు, ఎన్నో రోజులు దూరంగా ఉన్నాడు. అలాంటి వాడికి రాజ్యం ఇవ్వకుండా ఆల్రెడీ ప్రిన్స్గా పట్టాభిషేకం చేసి ఇలాంటి కమిట్మెంట్ ఇవ్వలేడు కదా. సో శంతన్ మహారాజ్ వచ్చేస్తాడు అనమాట. తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం మనం. జై శ్రీకృష్ణ.